హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ అండ్ షూ వ్లాగ్స్. మేము గౌహటి అస్సాంలో ఉన్న కామాఖ్య టెంపుల్కి అయితే వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దాని నెక్స్ట్ డే బ్రహ్మపుత్ర రివర్ మధ్యలో ఉండే శివాలయాన్ని చూడడానికి అయితే వచ్చాము. రివర్ మధ్యలో శివాలయం అయితే ఉంటుంది. ఆ శివాలయంకి వెళ్ళాలంటే మనం కంపల్సరీగా బోట్ ఎక్కి వెళ్ళాలి. బోట్ ఎక్కిన 5 to 10 ఆర్ 15 మినిట్స్లో మనకైతే టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఆ టెంపుల్ గురించి డీటెయిల్గా నేను నెక్స్ట్ షార్ట్లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియోలో అయితే నేను కామాఖ్య టెంపుల్ గురించి మీకు కొన్ని విషయాలు అయితే చెప్తాను, చూసేయండి. కామాఖ్య దేవి టెంపుల్ అనేది ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఫేమస్ టెంపుల్. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ చెప్తాను, వినండి. విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి టెంపుల్ గురించి. అండ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ చేస్తారు. సతీదేవి చనిపోయినప్పుడు ఆ పరమేశ్వరుని ఆమెని ఎత్తుకొని శివతాండవం చేస్తుండగా ఇంకా ఇది శివుని కోపాన్ని ఆపలేక శ్రీ మహావిష్ణువు తన విష్ణు చక్రంతో సతీదేవి బాడీ పార్ట్స్ని 108 భాగాలుగా చేయగా అవి నేలపైన పడి 108 శక్తిపీఠాలుగా వెలిచాయి. ఆ శక్తిపీఠాల్లో ఒకటి కామాఖ్యాదేవి టెంపుల్. ఆమె బాడీ పార్ట్స్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి పడింది. ఈ ప్లేస్లో అయితే ఆమె యోని పార్ట్ పడిందంట. అందుకని ఈ టెంపుల్లో ఎటువంటి దేవతామూర్తుల విగ్రహాలు అయితే పూజించరు. ఓన్లీ అక్కడ లోపలికి వెళ్ళాక అసలు మొత్తం మనం తిరుపతిలో ఎలా అయితే వెయిట్ చేసి వెళ్ళిన తర్వాత 2 seconds కూడా చూడకుండా బయటకు వచ్చేస్తామో, ఇక్కడ కూడా సేమ్ చాలా టైం వెయిట్ చేశాక లోపలికి వెళ్ళాక మొత్తం చీకటి, ఏమీ కనిపించదు. కాకపోతే అక్కడ పంతులు లోపల ఉన్న వాటర్ని అయితే టచ్ చేయిస్తారు. ఎదిగోండి వాటర్ ముట్టండి అని ఇంకా వెంటనే తోసేస్తుంటారు. ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే అమ్మవారు పీరియడ్స్ అవుతారంట. ఆ టైంలో గుడి లోపలికి ఎవరిని ప్రవేశించరు. అలాగే ఆ 3 days కూడా మేళా లాగా చేస్తారంట. దాన్నే అంబుదాజా మేళా అని అంటారు. ఈ మేళా అనేది మ్యాక్సిమం జూన్ మంత్లో జరుగుతుంది. 3 days అవుతుందంట. అయితే పీరియడ్స్ అయిన టైంలో అక్కడ ఉండే రివర్ అనేది రెడ్ కలర్లో, అంటే వాటర్ అనేది రెడ్ కలర్లో ఉంటుందంట. ఫస్ట్ టైం నేను ఈ స్టోరీ విన్నాక నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. నిజంగా ఇలా జరుగుతుందన్న షాక్లో ఉన్నాను. కాకపోతే ఇది నిజం అండి. ఈ టెంపుల్కి వెళ్ళే ముందు మాకు స్టోరీ తెలియదు, వచ్చాక తెలిసింది. తర్వాత అనుకున్నాము కంపల్సరీగా వెళ్ళాల్సిన టెంపులే ఇది అని. టెంపుల్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా లేదా, చూసారా లేదా అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.